హైపోథెటికల్గా ఉన్నాయనుకోండి, పెట్టాను అనుకోండి, అదేంటి, ఇట్ ఈస్ లైక్ క్యారికేచరింగ్ సమ్ పొలిటికల్ క్యారెక్టర్స్. ఆఫ్ కోర్స్ సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్, అలాంటి వేలు వస్తాయి. ఇప్పుడు ఈ కేసు స్టార్ట్ అయిన తర్వాత నా మీదే ఇందాక 100 చూపించాడు అప్పుడు, నా మీద అలాంటి మీమ్స్, ఎగ్జాక్ట్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఏ థింగ్స్. అప్పుడేంటి, సోషల్ మీడియా ఉన్నదే ఇలాంటివి చేయడానికి. అది మిస్చీఫ్ అంటారా, సెటైర్ అంటారా, జోక్ అంటారా, అది ఎవ్రీబడి సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూనో. సో ఇప్పుడు అలాంటి దానికి అన్ని వందల వేలలో ప్రతిరోజు పెట్టేదానికి ఒక ఇలాంటి సెక్షన్స్ అప్లై అవుతాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఓకే, ఐఎమ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ ద లా, నేనేమి లాయర్ని కాదు, పోలీస్ ఆఫీసర్ని కూడా కాదు. అదే దాంట్లో ఇందాక నేను చెప్పినాడు 5-6 చోట్ల, అంటే ఇవాళ ఎవరు చెప్పారు 9 చోట్ల పెట్టారండి ఇప్పుడు, సేమ్ దాని మీద 9 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. అంటే 9 డిస్ట్రిక్ట్స్లో 9 మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మేమ్కి వెంటనే ఎందుకు దెబ్బతినలేదు, ఇప్పుడు ఎందుకు దెబ్బతిన్నాయనే క్వశ్చన్ మీరు అంటే ఇప్పుడు అది ఒక మహాభారతంలో ఒక సీన్ ఉంది. కృష్ణుడు, అర్జునుడు, భీముడు దుర్యోధనుడు ముందుగా వచ్చి తీవు ముందుగా చూచితే అంటారు. అప్పుడు ఎప్పుడో పెట్టి ఉండొచ్చు, నేను ఇప్పుడే చూశాను అంటున్నారు వాళ్ళు. 9 మంది ఎప్పుడే చూసారా అందరూ? అదేగా చెప్పేది. సో దీన్ని బట్టి అంటే వాళ్ళందరికీ ఒక కార్మిక్ కనెక్షన్ ఉందా, స్పిరిచువల్గా ఏమన్నా అదే ఉండాలి. దాంతో మీకు ఫాలోవర్స్ బహుశా పెరుగుతున్నారేమో ఇప్పుడు చూస్తున్న వాళ్ళ సంఖ్య, ట్విట్టర్ అకౌంట్, దానివల్ల కూడా ఇప్పుడిప్పుడే చూస్తుండొచ్చు. బట్ అదర్ థింగ్స్ అపార్ట్, మీరు పెట్టిన ఆ మీమ్స్ కించపరిచి, అంటే ఏ యాక్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని హాజరు కమ్మనో ఏదో చేయమని చెప్పారు, ఆ యాక్ట్ పరిధిలో వచ్చే కించపరిచే అంశాలు లేక డిఫెమేషన్ తాలూకు ఏమన్నా ఉన్నాయా? అది చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకవేళ అయితే, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఐటీ యాక్ట్ ఏదో ఉందనుకోండి, ఎవరు అబ్సీన్ ఫొటోస్, అబ్సీన్ అంటే సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ అండ్ అబ్సీన్ అనేది పాయింట్ అక్కడ. దాంట్లో అది ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ అ కార్టూన్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అమౌంటింగ్ టు ఏ కార్టూన్. ఇప్పుడు కార్టూన్స్ అనేది అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫండమెంటల్ థింగ్స్ ఆఫ్ డెమోక్రసీలో 19A ప్రకారం, ద మేనర్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎనీ ఇమేజ్ ఆర్ ఎ వర్డ్ ఆర్ ఎ పోయమ్ ఆర్ ఎ కోట్ ఆర్ సంథింగ్, ఇన్ ఎనీథింగ్ ఎక్స్ప్రెషన్ అనేది దానికి వేరే రకాలుగా చేయొచ్చు. దాంట్లో క్యారికేచర్ అండ్ కార్టూన్ అండ్ సెటైర్ అనేవి కూడా ఉంటాయి.